అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఏం చూడబోతున్నామంటే మన న్యాచురల్ డై అండి, హెయిర్ డై. ఇది మనకు తెల్ల జుట్లు అంత నల్లగా మార్పిస్తుంది. మనకు 100% న్యాచురల్ సొల్యూషన్ ఇస్తుందండి ఈ హెయిర్ డై. ఈ హెయిర్ డై మనము రెగ్యులర్గా వాడుకుంటున్నామంటే చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుందండి. ఇప్పుడు ఈ హెయిర్ డై ఎలా తయారు చేయాలో మనము చూద్దామండి. ఫస్ట్ నేను మా మిక్సీ జార్ తీసుకున్నాను. ఈ మిక్సీ జార్లోకి మనము ఉల్లగడ్డ పొటాటో తీసుకుంటున్నాను. ఒక చిన్న సైజ్ పొటాటో తీసుకోండి. దాన్ని బాగా ముక్కలుగా కోసుకోండి. అంటే సన్న ముక్కలుగా కోసుకోవాలండి. ఎందుకు సన్న ముక్కలు అంటే అప్పుడే మంచిగా పేస్ట్ అవుతుంది. ఈ పేస్ట్ మనకు కావాలండి. అందుకని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి సన్న ముక్కలుగా కోసుకోవాలండి. పొటాటో మనకు చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి. హెయిర్ గ్రోత్కి, మన హెయిర్కి చాలా మంచి ఇంగ్రీడియంట్గా పనిచేస్తుందండి. ఇప్పుడు ఈ ముక్కల్ని జార్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలతో పాటు కొన్ని పొడిలు యాడ్ చేయబోతున్నాను. దీంతో పాటు ఏం పొడి ఫస్ట్ అంటే మనము యాడ్ చేసేది ఉసిరికాయ పౌడ్రు 2 స్పూన్లు. అంటే ఉసిరికాయ పౌడ్రు ఈజ్ హెర్బల్ అండి. మనకు చాలా మంచి బెనిఫిట్, హెయిర్కి కలర్ రంగు ఇస్తుంది, బ్లాక్ కలర్. తర్వాత మనం యాడ్ చేసేది గలహరా పొడిలు 2 స్పూన్లు. అదే కరిసలాంగని అంటాం కదా, ఈ 2 స్పూన్లు వేసుకోవాలి. అని సమానంగా తెచ్చుకోవాలండి. దీని తర్వాత మనము మందార పూలు పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నాము. దీంతో పాటు నల్ల జీలకర్రలు 3/4 స్పూన్ తీసుకోవాలండి. ఈ నల్ల జీలకర్రలు ఎట్లా అంటే రెడీమేడ్గా ఉండదు, మనము దాన్ని చేసుకోవాలి. ఒక బాండిల్లో 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి పౌడర్ చేసి మనం పెట్టుకోవాలండి. చూడండి, ఫ్రై చేసేటప్పుడు ఇట్లా ఆయిల్ లాగా వస్తుంది. అట్లా వచ్చేటప్పుడు మనం ఆపేసుకోవాలి. మనం బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. మనం ఫ్రెష్గా మనం వాడుతున్నప్పుడు ఏంటంటే పిసపిసప ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది. మనం స్టోర్ చేసుకోవాలంటే దాన్ని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. రెడీమేడ్గా అవి దొరకవు, మనమే ఫ్రై చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్లాక్ జీరా నేను ఒక 3/4 స్పూన్ వేసుకున్నాను ఈ పొడితో పాటు. ఇప్పుడు మనము ఏం చేయాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఏం లేదు, మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఏమేమి అంటే ఉల్లగడ్డలు 1 ముక్కలుగా కోసుకున్నాను. తర్వాత ఉసిరికాయ పొడి 2 స్పూన్లు, గలహరా పొడి 2 స్పూన్లు, మందార పువ్వుల పొడి 2 స్పూన్లు, నల్ల జీలకర్ర పొడి 3/4 స్పూన్లు వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక బాండిల్లో అది యాడ్ చేశాను. చూడండి, చాలా మెత్తగా ఉందా. ఇది మనం ఏమీ వడగట్టాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఎందుకంటే మనం పొడిలే వాడాము. ఈ పొటాటో ఉంది కదా, ఆలుగడ్డ మాత్రం మంచిగా మనం గ్రైండ్ చేసుకోవాలి, అంతే అండి. సో ఇప్పుడు చూడండి ఎంత మంచిగా మనము ఇది పేస్ట్గా వచ్చింది. దీని ఏం కాదండి, ఇది మనము బాగా ఒక రోజు అంతా రాత్రంతా ఉంచాలి. ఆ రాత్రి అంతా మంచిగా ఉంచి పక్క రోజు మనం చూస్తే మంచి ఎఫెక్ట్, మంచి కలర్లో ఉంటుందండి. చూడండి, హెయిర్ డై ఇప్పుడు నేను అంత గాలి లోపల వెళ్ళకుండా ఒక మూత పెట్టేశాను. మళ్ళీ చూద్దాము తీసి ఎట్టుందో. చూడండి, పక్క రోజు ఉదయం చూస్తే ఇట్లా నల్లగా బాగా మంచి బ్లాక్ కలర్కి వచ్చేసింది. ఈ మంచి కలర్ అండి, ఇది హెర్బల్ అండి, 100% న్యాచురల్ హెయిర్ డై. మన తెల్ల వెంట్రుకలు అంతా మంచిగా నల్లగా మారిపోతుంది. వారానికి 2 సార్లు ఫస్ట్ వాడండి. తర్వాత నెలకొకసార్లు మీరు వాడుకుంటే చాలు. ఇలా రెగ్యులర్గా మీరు 3 నెలలు వాడుకుంటా వస్తారంటే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. మీరు జుట్టు పర్మనెంట్గానే బ్లాక్గా ఉంటుంది. మన వెంట్రుకలకి మంచి హెయిర్ గ్రోత్ కూడా ఇస్తుందండి. ఈ పొటాటో జ్యూస్ అంతా ఉంది కదా, చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి. ఇది చాలా చాలా న్యాచురల్ కాబట్టి మనకి ఏ సైడ్ ఎఫెక్ట్ ఏం రావండి. మనం ఇట్లా హెండా పౌడర్ వాడలేదు, తలకాయ నొప్పి కోల్డ్ అవ్వడానికి. ఆవరి పొడి అంటే మనం ఇండిగో పౌడర్ కూడా వాడుకోలేదు కాబట్టి చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. కంపల్సరీ ఇది వాడి చూడండి. 100% న్యాచురల్ హెయిర్ డై. మన హెయిర్ తెల్ల జుట్టు అంతా మంచిగా నల్ల జుట్టుగా మారిపోతుంది. ఇది కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి మార్చుకుంటున్నాను. దీన్ని మనం హెయిర్లో తీసి మనం స్కాల్ప్లో రుద్దుకోవాలండి. చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి. ఇది చాలా చాలా న్యాచురల్, 100% న్యాచురల్ హెయిర్ డై కాబట్టి మీకు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదండి. కంపల్సరీ ఇది ట్రై చేసి చూడండి.
చూడండి ఎంత మంచి రంగులో ఉంది చూడండి. చాలా చాలా న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్ అండి. మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. హెర్బల్ షాప్స్‌లో ఉన్న థింగ్స్ పెట్టుకొని మనమే ఇంట్లో హెయిర్ డై చేసుకోవచ్చు. చూడండి. ఇప్పుడు నా జుట్టులో ఇట్లా అప్లై చేస్తున్నాను. ఇలా స్కాల్ప్‌లో మనం రుద్దుతూ అప్లై చేసుకొని బాగా రుద్దుకోవాలండి. హెయిర్ డైని అప్లై చేయడానికి ముందు మనము బాగా షాంపూ పెట్టి కడుక్కోవాలండి ఆయిల్ లేకుండా. తర్వాత హెయిర్ డై అప్లై చేసుకోండి. బాగా ఇట్లా 1 అవర్ ఉంచుకొని తర్వాత మామూలు వాటర్లో కడుక్కోండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఎక్కువ రోజులు నిలబడతాయి. ఈ బ్లాక్ ఎక్కువ రోజులు ఉంటాయండి. కంపల్సరీ ఈ వీడియో న్యాచురల్ హెయిర్ డై ట్రై చేయండి. ఎలా ఉందో వాడి చూడండి. మాకు కామెంట్ కూడా ఇవ్వండి. 100% న్యాచురల్, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఈ వీడియో కంపల్సరీ మీకు యూస్ఫుల్గా ఉంటుందని నమ్ముతున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్. వాడి చూడండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ.